జగన్ను భయపెట్టే కార్యక్రమం నడుస్తుందా ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని భయపెట్టడానికి ఇంత కష్టపడాలా? దీనికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో వరుసగా వైసీపీలో మొదలైన రాజీనామాలు, చివరికి A2గా ఉన్న విజయసాయిరెడ్డి, అంటే A2 అనే కాదు, పార్టీలో కూడా సెకండ్ నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఆయన రాజీనామా చేస్తారని ఎవరు ఊహించలేదు. అంటే మొదటి నుంచి కూడా బయటికి చెప్పుకోకపోయినా చాలామంది, ఇప్పుడు మొన్న అయోధ్య రామిరెడ్డి మాట్లాడిన మాటలు పరిగణలో తీసుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ అయితే నేను అసలు బయటికి రానే చెప్పేశారు, రాజీనామా చేయనని చెప్పేశారు. కాకపోతే ఈయన కూడా రాజీనామా చేయనని చెప్పారు. కాకపోతే ఒత్తిడి ఉంది తమ మీద అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలామంది. ఆ ఒత్తిడి అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయలేక ముందు కింది స్థాయి నాయకులనో, లేదంటే ఎంపీలనో, ఎమ్మెల్యేలనో, ఎమ్మెల్సీలనో వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారా, వాళ్ళని భయపెడుతున్నారా? మొన్నటి వరకు పేరు నాని గారు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చేవారు, కౌంటర్లు ఇచ్చేవారు. ఆయనకి సంబంధించి ఏదో గొడవనో, లేదంటే అందులో ఏదో రేషన్ బియ్యం ఆయన అక్రమంగా అమ్మేసుకున్నారనో, దానికి ఆయన ఫైన్ కట్టినా సరే మిస్ అయిన బియ్యానికి ఆయన్ని, లేదంటే వాళ్ళ భార్య పేరు మీద ఆ గొడవలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ మీద కేసులు, వాళ్ళ బెయిల్లు, చాలా నానా హంగామా అయితే నడిచింది. తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు, పార్టీలో యాక్టివ్గా కనిపించట్లేదు పేరు నాని. ఇదంతా అంటే ఈ పేరు నాని గారు అనే కాదు, ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ఎవరు చేసినా ఇదంతా అంటే ముందు వీళ్ళని భయపెడితే పార్టీలో ఉన్న కీలక నాయకులు ఆటోమేటిక్గా జగన్ భయపడతాడు అని ఆలోచిస్తున్నారా? అంటే జగన్ని భయపెట్టడానికి ఎంత రాజకీయం చేయాలా అనేది ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న ఒక చర్చ. అలాగని చెప్పి అవి చూసి మిగిలిన వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. ఇక రేపొద్దున్న వైసీపీలో మాట్లాడే వాళ్ళు కరువు అవుతారు పార్టీ తరపున, ఇక జగనే మొత్తం చూసుకోవాలి అనేది. కాకపోతే ఆ సమయం వచ్చేసరికి, ఎలక్షన్లో వచ్చేసరికి ఖచ్చితంగా జగన్ టీంని ఫామ్ చేసేస్తారు. ఖచ్చితంగా ఆ ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. తెర వెనక అన్నీ నడుస్తాయి. కొత్త నాయకులే రంగంలోకి దిగుతారా, సీనియర్లే బరిలోకి దిగుతారా, జగనే రంగంలోకి దిగుతారా? పార్టీని అయితే కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్ మీద ఉంది కాబట్టి ఆ పని ఆయన ఎలాగా చేస్తారు. కానీ ఈ లోపల జగన్ను భయపెట్టే కార్యక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనే చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది.